గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కుడి ఎడమైతే పొరపాటు లేదు. అమ్మయ్యలక పిల్లిలాగా వచ్చావా? నేను కనుక్కోలేననుకుంటున్నావా? సైలెన్స్. ఉంగరం కోసం వెళ్ళాడు మావాడు. కిచకిచ అనర్థం చెప్పాను. నేను ఉంటున్నా సైలెంట్గా ఉండు. మళ్ళీ కిచకిచ అంటావు? ఇదిగో నేను ఒక్కసారి చెప్తా, తర్వాత నేను మనిషిని కాదు. మళ్ళీ నువ్వు కిచకిచ అనర్థం చూస్తే మళ్ళీ అదే కొత్తకొస్తావు. నువ్వు ఎలికివా మనిషివే? మళ్ళీ కిచకిచ. సైలెన్స్ అని చెప్తే అర్థం కాదంటే నీకు. నిన్ను నిన్ను నా కాళ్ళ సందు నుంచి దూరిపోతావా? పెద్ద పెద్ద మునగాళ్ళకే నా ఛాన్స్ ఇవ్వలేదే. నిన్ను ఏది కుండి, ఏది కుండి. కొడతా. సైలెన్స్ అని చెప్తే ఎన్నిసార్లు చెప్పాడు కాబట్టి నీకు ఇప్పటికి కూడా ఓపిక చూస్తున్నా. సైలెన్స్ చెప్పా. నిన్ను వదిలిపెట్టే. పెట్రోల్ పోసి ఇల్లు మొత్తం కాల్చేస్తా, నుసి చేసేస్తా. నిన్ను వదిలిపెట్టు. రే పెట్రోల్, రే ఇంతమంది ఉన్నారు, ఒక్కడి దగ్గర పెట్రోల్ లేదన్నా. ఐ వాంట్ పెట్రోల్. సూరయ్య అయ్యా, మళ్ళీ ఆ పోతరాజు గాడు వచ్చినట్టున్నాడు చూడు. ఈ తాగుబోతు ఎదవతో తలనొప్పి అయిపోయింది. ఇంట్లో పెట్రోల్ ఉండదు కదా. కృష్ణ రే కృష్ణ ఎవరు? వీళ్ళు నువ్వా? అయ్యో రామా, నువ్వా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మరి ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి కాదు, ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో రామా, ఇది మా ఇల్లయ్యా బాబు. నీ ఇల్లా అంటే? సున్నం చాయ్ పాతాళ భైరవి. ఇది రాజుగారి ఇల్లు కాబట్టి, నేను ఆయన మనవరాల్ని కాబట్టి ఇక్కడున్నాను. నువ్వు రాజుగారి మనవరాలివా? నాకెందుకు చెప్పలేదు? చెప్పలేదు. చెప్పాను, నువ్వు వినలేదు. నువ్వు నాకు చెప్పలేదు. ఆ రోజు చెప్తే ఏమీ లేని వాళ్ళే ఇట్లా ఎగిరేది అన్నావు. అవును అన్నావు. వాళ్ళు చూస్తున్నాను, వెళ్ళయ్యా వెళ్ళు. ఒకటి, రెండు, మూడు. మూడు ఉన్నాయండి, చెక్ చేద్దాం. ఇది సింహమే,
ఇది కూడా సింహమే. ఆ ఆ. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఓ ఐఎమ్ సారీ. చెయ్యి. నేను సింహానే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి. ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. వచ్చేయండి, రండి. రే భూతరాజు, ఏంటి గోలంతా? ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా? నేను నమ్మను. చూసావా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? ఓయ్, ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను. ఏది కావాలో అదే చెప్తాను. రేయ్, నిజం చెప్పు. తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చేరేసినా ప్యాంట్ వేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పవయ్యా. గోదావరి నదీ తీరాన వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళే కదా? కాదు, వీళ్ళు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళలో కాడ నేను చూసింది. ఇదిగో ఒకటి మధ్య ఒకటి వచ్చిన చెప్పను. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాను. చూడటం ఏమిటి? తొలి చూపులోనే వాళ్ళను ప్రేమించాము, మోహించాము, కామించాము. వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా మండిపోతున్నాయి. ఆమె కళ్ళలో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో నీళ్లు తీసుకుని నా మీద చల్లేసింది. డిష్ అంతే. మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు. వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకు ముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకు ముందు ఇంద్రుడు. సోదాబా ఉండన్నయ్య గారు, నా గురించి చెప్పనియండి. చెప్పు, నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరకు వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. శ్రీరాముడి పాదాలకంత పవరుందో వీడి చేతికంత పవర్ ఉంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను సింహ బలుండయ్యాను. ఇది నిజమా? నిజంరా మొగుడు అంటే ఇది నిజమా అంటే ఇక నేనేం చెప్పేది? రే నిన్ను అరే చేసేపోయి స్తంభాన్ని కట్టేసి కుట్టుకోబోయే స్వామి ఊరక నిన్ను అని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అరే తాడు తప్పుడురా, తాడు తేటరా, మీ అమ్మ కడుపుడు కాదు, తాడు తేటరా. లోపలికి వెళ్ళండి. నన్ను కట్టేసి కొట్టగలరా కానీ వాడు కొట్టగలరా? ఎవడ్రా వాడు? వెనక దుడ్లో దాక్కున్నాడే వాడు. రే వాడు పట్టుకోండి. అయ్యా 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 అయ్యా, మన ఇంట్లో దొంగ దూరాడయ్యా. ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఆ పుస్తకం వెనక ఎవడో ఉన్నాడు. చిన్నడా, పలుకు తీసుకెళ్ళి పడవరా. గట్టిగా పడు. వాడిని పట్టుకుంటా. అమ్మగారు, నేను ఒకసారి చేయేస్తా. అయ్యగారు చూసారా? వేశారా? నువ్వులే లే. జాగ్రత్తమ్మా. ఎందుకు పడిపోయావు? అది ఎందుకు పడిపోయావు? అతన్ని పొడిచారు.
పొడిచారా? రాయ్ ఇటా. వాడిని పొడిచినట్టు నీకు తెలుసా? తెలీదు. పొడిచినోడు వాడికే తెలీదు, మరి నీకెలా తెలిసిందే? తల దించకు, నన్ను చూడు. అంటే వాడక్కడ ఉన్నట్టు నీకు ముందే తెలుసు అన్నమాట. తెలిసి నాకు చెప్పలేదు. వాడికి నీకు ముందే పరిచయం అన్నమాట. వాడు నీకోసం వచ్చాడా, దొంగతనానికి వచ్చాడా? అయ్యా అయ్యా వాడు తప్పించుకున్నాడయ్యా. రేయ్! ఈ లంకలో వాడెక్కడున్నా సరే వాడిని వదలమాకండ్రా. లాంచీలన్నీ ఆపేయండి. రేపటి నుంచి ఏ మగాడు చొక్కా తడుకోకూడదు. ఎంత కొవ్వురా వాడికి, నా ఇంటికే వస్తాడా? రేయ్! చెట్లు పుట్టలు గుట్టలు అన్ని గాలికి పారేయండి. అందరూ ఏనండహో. ఇందు మూలంగా పెద్ద లంకలో ఉన్న 50 మందికి తెలియజేయనిది ఏమనగా, కడుపులో పలుకు దిగిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతను దొరికే వరకు లంక నుంచి ఏ లాంచీలు బయలుదేరడం గాని రావడం గాని జరగదు. మొత్తం లంకంతా గాలించడం జరుగుతోంది. మన మంగరాజు గారి ఆజ్ఞ ప్రకారం చొక్కాలిప్పుకొని ప్రతోడు తిరగవలసిందిగా హెచ్చరించడమైనదహో. మామిడి జ్వరంగా ఉంది, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. లాంచి తీయ్యా. కుదరదమ్మా, రాజుగారు లాంచీలు దిగుతున్నారు. అయ్యా చిన్న ప్యాన్ ఓమ్మా. దయచేసి లాంచి ఓ. తీయ్యా. బుద్ధుందా నీకు? వెళ్ళు, వెళ్ళు. ఇదంతా నా వల్ల జరిగింది. నేనే అనవసరంగా వెళ్ళొద్దని రెచ్చగొట్టాను. దేవుడా, అతనికి ఏం జరగకుండా చూడు. నానా హాస్పిటల్ అన్ని వెతికాం, వాడు అక్కడ రాలేదు. లాంచీలో రేవులో కూడా వెతికాము, అక్కడ కూడా వాడు లేడు నాన్న. బెస్తవాడంతా కాలించాదరా, కనబడలేదు. వెతికాం, అక్కడ లేడు. ఆ భూతరాజుగాడు ఏమన్నాడ్రా? నేను తాగేస్తున్నాను, నాకేం గుర్తులేదు, నాకేం తెలియదు అంటున్నాడు. ఏం తెలీదన్నాడా? ఆ. నీకు తెలిసిందా? అసలు నీకు తెలిసిందిరా? వాడు అర్ధరాత్రి నా కోటలోకి వచ్చి నీ గదిలోకి దూరి నీ చేతుకున్న ఉంగరం దుబ్బేశాడు. అయినా నీకేమీ తెలియలేదు. ఛీ, సిగ్గులేదు? పెద్ద కొడుకు అంట, పెద్ద కొడుకు అంత తోలుమందం అయిపోయిందిరా. వాడు లంకలోనే ఉన్నాడు, నాకు తెలుసు. వాడిని చంపే, వాడు బతకూడదు, వాడు చచ్చిపోవాలా, వాడు చచ్చిపోవాలా. ఆగో, అట్టు పెట్టు. వద్దు, వాడికై. అక్క తన దగ్గరికి వెళ్తున్నావు కదా. అక్క మేము కూడా నీకు తోడొస్తాం అక్క. వస్తామక్క. వద్దు, అందరూ ఒకేసారి వెళ్తే అనుమానం వస్తుంది. మీరు ఇక్కడే ఉండండి. ఎవరైనా అడిగితే నేను బాత్రూంలో ఉన్నానని చెప్పండి. సరే అక్క. అక్క జాగ్రత్త. ఇక్కడే ఉండి అందరికేం కావాలో చూసుకో. నీళ్లు పోయిరా. ఎప్పుడు పట్రా? అయ్యా కర తీసురా. అలాగేనయ్యా.